హాయ్ అండి, హలో, అందరూ బాగున్నారా? ఇంకా చిన్న వంటతో మీ ముందుకు వచ్చేసాను. ఛానల్ మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ మర్చిపోద్దు, ఆల్ బెల్ ఐకాన్ నొక్కండి. నేను చిన్న పెట్టిన వంటకాలన్నీ మీకు వస్తాయి. నేను మీ వంట ఏంటంటే బీరకాయ తెల్లగపిండి కూరతో వచ్చేసానండి. అంగొండి 2 గిన్నెలు, 2 బాండి పెట్టుకున్నాను. 2 గరిటెలు నూనె వేసుకుంటున్నాను. చూడండి, అంటే బీరకాయ మంచిగా ఆయిల్లో మగ్గాలి కదండి, అందుకే కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకుంటున్నాను. ఒక ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిరపకాయలు కోసుకున్నానండి. పచ్చిమిర్చి వేసాను, అలాగే ఉల్లిపాయ కూడా వేసేసుకున్నాను. బాగుంటుందండి తెల్లపిండి బీరకాయ, చాలా బాగుంది. ఎప్పుడూ ట్రై చేయలేదు. ట్రై చేయగానే మీరు గుర్తుకొచ్చారు, ఒకసారి పెట్టేద్దామని చెప్పేసి వచ్చి పెట్టేశాను నేను. కొద్దిగా లైట్గా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకుంటానండి. ఉల్లిపాయలు బాగా మగ్గుతాయి, సాల్ట్ వేసేసుకుంటే చాలా బాగుంటుంది. ఉప్పు కూడా తగినంత ఉప్పు వేసుకోండి. బాగా వేగించుకోండి ఉల్లిపాయలు. కొంచెం అంటే మరీ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేపద్దు ఉల్లిపాయలని, ఎందుకంటే కొద్దిగా ఉల్లిపాయ కచ్చాపిచ్చా వేగినప్పుడే మనం బీరకాయ కూడా వేసుకుంటే ఆ నీరుకి ఇది కూడా మంచిగా మగ్గుద్దండి. ఎప్పుడు కూడా ఉల్లిపాయ బాగా వేగిపోయాక అస్సలు వేసుకోవద్దు. కూరగాయలైనా మగ్గే కూరగాయలైనా ఉంటే కనుక ఉప్పు తగినంత వేసేసుకున్నాను. బాగా అటు ఇటు తిప్పి ఒక 5 నిమిషాలు అలా లో ఫ్లేమ్లో మగ్గించండి. చిటికెడు పసుపు వేసుకున్నానండి. అలా మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టుకోండి. అలాగా నెమ్మదిగా మగ్గుద్ది 2 నిమిషాలు. చూసారా, ఆయిల్ అంతా బయటకు వచ్చి మగ్గిపోయింది మంచిగా. కర్రీ అంతా కూడా ఉల్లిపాయ కూడా దాంతో మెల్ట్ అయిపోయింది చూసారా. అందుకే ఉల్లిపాయ బాగా వేసినాక మీరు బీరకాయ ముక్కలు కాదు ఏ కూరగాయ వేసినా సరే కూర మాడిపోద్ది, ఎర్రపు రంగు వస్తుంది, మంచిగా ఇలా పచ్చగా అందంగా ఉండదు. అందుకని ఉల్లిపాయ సగం మగ్గగానే వేసుకోండి. కారం వేస్తున్నానండి, 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీరు ఎంత తినగలిగితే అంత కారం వేసుకోండి. నేను ఎందుకంటే మా ఊరికి, మా పాపకి, మా ఊరికే కదా, అందుకని చాలా తక్కువ వాడతాను కారం. ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నానండి, ఎందుకంటే తెల్లపిండి ఉడకాలి కనుక వేసుకుంటాను. సరిపోతే ఇంకో గ్లాస్ వాటర్ కూడా వేసుకోవచ్చు, అంటే తెల్లపిండి క్వాంటిటీ బట్టి వేసుకోవచ్చు. మీకు ఎవరికైనా బీరకాయ తక్కువ ఉండి తెల్లపిండి ఎక్కువ ఉంటే కూడా గ్లాస్ కదా 2 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. తెల్లపిండి మాత్రం బాగా ఉడకనివ్వండి, ఎందుకంటే కొబ్బరితో ఉంటుంది కదా, మళ్ళీ మనకు అరగకపోయినా పిల్లలకి అరగకపోయినా చాలా ఇబ్బంది అండి. ఇలా మనం అన్నీ కూడా తినట్లేదు, పిల్లలు ఏదో రకంగా తినట్లేదు, నడవని బలం లేదు అని మరి ఎవరూ బాధపడక్కర్లేదు. ఇలా కొబ్బరి తెల్లపిండి కూడా మీరు వేసుకుని మంచిగా చేసుకుంటే కనుక పిల్లలకి నడుము బలం అని, మనలాంటి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యం కూడా అని తెల్లపిండి తినడం వల్ల చాలా మంచిది. ఐరన్ కంపల్సరీ మీరు అందరూ కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉండండి. ఇంకోండి, అలాగైనా ఉండలుగా ఉన్నా ఏమున్నా మంచిగా తెల్లపిండి అంతా కూడా మనం ముందే, ఎందుకంటే ఉండగా ఉంటే మళ్ళీ ఉండ కింద అయిపోద్ది కదా, అని తెల్లపిండి ఉండ కింద అన్నీ తీసి మంచిగా చూసుకొని ఆ నీళ్ళు మరుగుతున్నాయి కదండి, కొంచెం బొంబాయి రవ్వ వేసుకున్నట్టు అలాగా కొద్దిగా గరుగ్గా కూడా ఉంటుంది, అలా తిప్పేసుకోవడమే. ఎగ్ ఫ్రైలా వస్తుందండి. పిల్లలు అయితే గబ్బా లొట వేసుకుని తింటారండి. మీరు ఎక్కడ కూడా తెల్లపిండి వండాము, ఈ తెల్లపిండి కర్రీ అని ఎవ్వరికీ తెలియదండి. మా అమ్మగారు చాలా బాగా చేసేవారు. తెల్లపిండి కర్రీ అని తెలియదు, అది ఎగ్ ఫ్రై అనుకుంటారు. పిల్లలందరికీ కూడా మీరు ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. ఎగ్ ఫ్రై కన్నా న్యూట్రిషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి, చాలా బలం అండి, నడని బలం. వారానికి ఒకసారి లేకపోతే 15 రోజులకు ఒకసారైనా వండండి, అసలు వండుకోకుండా మాత్రం ఉండద్దు, చాలా బాగుంటుంది. అగోండి దగ్గరికి అవుతుంది చూసారా, దగ్గరికి అలా అవుతుంది. కొంచెం వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా బాగా ఎగిరిపెట్టేదాకా మనం అలా ఉంచుదాం. ఉడకాలండి, తెల్లపిండి మాత్రం బాగా ఉడకాలి. మనం కొంచెం వాటర్ వేసి కొంచెమే కదని మీరు అసలు అనుకోవద్దు. తెల్లపిండి ఉడకనివ్వండి మంచిగా. చూడండి, మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది. ఇలా అయిపోయింది చూసారా, ఎగ్ ఫ్రై లాగా వచ్చింది. మనం ఎవరైనా చూస్తే పిల్లలు ఎగ్ ఫ్రై అనుకుంటారు. ఈ రోజుల్లో ఈ పిల్లకైతే ఎవరికీ తెలియదు తెల్లపిండి అని, కానీ వేడి అన్నంలో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంది.
మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అలా గిన్నెలో బాండ్లో తీసేసుకోండి. చూడండి కరెక్ట్గా మంచిగా గిన్నెలో తీసుకోండి కర్రీ అంతా కూడా. అదిగోండి బీరకాయ తెలగపిండి కర్రీ రెడీ. చూసారా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నాకు కామెంట్ సెక్షన్ కామెంట్స్ కూడా ఇవ్వండి. ఇలా ఇంకా నువ్వు వీడియోలు చేసి పెడుతూ ఉంటాను. నాకు మోటివేషన్ ఇస్తూ ఉండండి, మర్చిపోవద్దు. బాయ్ అండి, ఉంటాను. ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను.